ఎంతమంది విన్నారు జాయినర్స్? చాలా మంది ఉన్నారా? ఎక్కడ విన్నారు? అయ్యగారు చెప్పారా? ఓకే, వెరీ గుడ్. సరే, అయ్యగారు చెప్పిన సంగతి కూడా ఇదే. అయితే నేను మరికొన్ని సంగతులు కూడా నేను మీకు తెలియజేస్తాను. చూడండి, జాయినర్స్ ఎంతటి గొప్ప పరిచయం చేశారో, ఒక ఏమంటారు, కొంతమంది ప్రజల హృదయాలను దేవుని వైపునకి ఎలాగా త్రిప్పగలిగారో, మరి అనేకులకు దేవునికి సువార్తను ఏ విధంగా తెలియజేశాడో, అక్కడున్న ఆ యొక్క వాతావరణాన్ని ఏ విధంగా మార్చివేయగలిగాడో, ఆ సంఘటనలన్నీ కూడా జాయినర్స్ అనే జీవిత చరిత్రలో మనం చూడబోతున్నాం. దాంట్లోకి వెళ్ళక ముందు బైబిల్ నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. ఇది మనమందరం కూడా మన జీవితాలకు అప్లికేషన్ చేసుకుంటూ, మన జీవితాలకు అన్వయించుకుంటూ ఈ చక్కని మాటలను మనం గ్రహించగలగాలి. చూడండి, ఎప్పుడైతే ఈ మాటను మనము గ్రహించి దాని ప్రకారంగా మనం జీవించడానికి ఇష్టపడతామో, ఇది చాలా సులువుగా కనబడుతుంది. జోనాస్ తన జీవితంలో అనుకున్న సంఘటన చూడండి, చాలా చక్కని మాట ఉంటాడు. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోను నేను సంతోషిస్తున్నాను. నెక్స్ట్ 11 వచ్చింది. ఇందులో కొద్దిగా రైట్. నేను వివేకినైతే మీరే నన్ను బలవంతం చేస్తుంది. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను నేలైనగా నేను ఏ మాటకు వాడను కాకపోయినను మిగిలి శ్రేష్ఠుడైన ఈ అపొస్తలుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను. ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. పౌలు భక్తుడు చాలా చక్కని మాటలు చెప్తూ వచ్చారు. అదే మాటను జోనాస్ భక్తుడు కూడా తన జీవితంలో ఆ సంఘటనను గ్రహిస్తూ వచ్చారు. ఏమంటాడంటే, నేను క్రీస్తు యొక్క సువార్త ప్రకటించే విషయంలో నేను ఎప్పుడైతే బలహీనంగా ఉన్నానో అప్పుడు నేను చాలా బలవంతుడిగా నేను ఆలోచన చేశాను. నేను చాలా గొప్పగా నేను ఆదరించబడ్డాను. క్రీస్తు యొక్క సువార్త అనేకులకు తెలియజేయడానికి, క్రీస్తు యొక్క సువార్తను అనేకులకు ప్రకటించడానికి. చూడండి, క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన ఈ బలహీనతలు అన్నింటిలో కూడా నేనేమనుకున్నానంటే, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎలాంటి సందర్భం వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఆ పరిస్థితులన్నింటిలో కూడా నేను ఎలా ఉన్నానంటే చాలా సంతోషంగా క్రీస్తు యొక్క సువార్తను ముందుకు తీసుకువెళ్తున్నానని జోనాస్ తన జీవితంలో చెప్పగలిగాడు. అలా చెప్తూ మీరు చూడండి, నేను ఈరోజు మనము చూడబోతున్న పీపీలు అన్నింటిలో కూడా ఈ సంఘటన మీకు చూపిస్తాను. అది ఎంత భయంకరంగా వేధించబడినప్పటికీ కూడాను, చాలా గొప్పగా ఉపద్రవం అన్నింటిలో కూడా వెళ్తున్నప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు అంటే చాలా గొప్పగా ఆయన ఆదరించబడుతూ వచ్చాడు. మీకు ఇంగ్లీష్లో ఈ మాటలు కానీ తెలుగులో ఆ మాట లేదు. Whenever I am weak, therefore I am content with weaknesses, insult, hardship, persecutions and calamities for the sake of Christ. For whenever I am weak, then I am strong. నా జీవితంలో ఇవన్నీ కలుగుతూ వచ్చాయి. ఎంతగా కలుగుతూ వచ్చాయంటే, నేను చాలు అని అనుకున్నాను. ఈ సువార్తని నేను ప్రకటించను అనుకున్నాను. దేవుని సువార్త నాకు అక్కర్లేదు అనుకున్నాను. కొన్ని పరిస్థితులు మన జీవితంలో ఎలా వస్తాయంటే, అనవసరంగా నేను సువార్తకు వచ్చాను, అనవసరంగా క్రీస్తుని నమ్ముకున్నాను, అనవసరంగా నేను దేవుని సేవకు వచ్చాను, అనవసరంగా ఈ యొక్క యూత్ మీటింగ్కి వచ్చానని చాలా ఈ యొక్క ఇబ్బందులు గుండా మనం వెళుతున్నప్పుడు ఈ మాటలను మనం అంటూ ఉంటాం. కానీ పౌలు భక్తులు కానీ, దేవుని నమ్ముకున్న యొక్క గొప్ప వ్యక్తులు కానీ వారి జీవితాల్లో ఏమన్నారంటే చూడండి, ఫర్ వెన్ ఎవర్ ఐ బీ దెన్ ఐ యామ్ స్ట్రాంగ్. నేను ఎప్పుడైతే బలహీనంగా ఉన్నాను, ఎప్పుడైతే నేను కృషించిపోతున్నాను, ఎప్పుడైతే నేను నిశ్చయస్థితిలో ఉన్నానో ఆ సమయంలో నేను చాలా బలవంతుని అనుకున్నాను. ఎందుకనంటే నా పక్కన నా తండ్రి నిలబడ్డారు అని. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను చూడండి. ఒక రోజు ఇద్దరు పిల్లలు, అంటే చిన్నపిల్లలు క్రికెట్ ఆడినప్పుడు చూస్తారు కదా, చిన్నపిల్లలు ఆడుకుంటా ఉన్నారు. ఆడుకుంటా ఒక మీకు తెలుసు కదండి, ఎవరైతే బ్యాట్ చేస్తాడో వాడు మాత్రమే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి. బాల్ తెచ్చిన వాడు వాళ్ళు లాస్ట్ చేస్తారు. ఈ బ్యాట్ తెచ్చిన వాడు చాలా సన్నగా ఉంటాడు, ఆ మరొక పిల్లడేమో చాలా లావుగా ఉంటాడు. అయితే
ఈ సన్నగా ఉన్న దగ్గర బ్యాట్ లాక్కొని అదే నేను ఫస్ట్ క్రికెట్ ఆడతాను అన్నాడు. ఆ సన్నగా ఉన్నాడు, లేదు నేను ఆడతాను అన్నాడు. కొద్దిగా బలంగా నాలాగా లావుగా ఉన్నాడు కాబట్టి నేనేం చేస్తాను, సన్నగా ఉన్నోని కొడుతాను. ఎందుకు అంటే తోలేసి నేను ఆడతాను ఫస్ట్ అని ఆ బాగా లావుగా ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఆ సన్నగా ఉన్న వ్యక్తిని ఛాలెంజ్ చేస్తున్నాడు. అరే తమ్ముంటే రారా, చూసుకున్న రారా, ఆడతాం రారా అని ఆ లావు ఉన్న వ్యక్తి ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు. వాడిని కొట్టలేడు, తిట్టలేడు, ఎందుకంటే సన్నగా ఉన్నాడు కాబట్టి. అయితే అలా చూస్తూ నిలబడతా ఉన్నాడు. ఇంతలో కొద్ది సమయం తర్వాత, ఒక 2 నిమిషాల తర్వాత ఈ పక్కగా ఉన్న వ్యక్తి ఏమనుకుంటు తెలుసా, ఏయ్ ఫ్యాటీ బాయ్, ఏయ్ అరే ఏమంటారు, లావుగా ఉన్నాడా, రాగా చూసుకుందాం, కొడతావారు నన్ను, రా చూసుకుందాం అని అంటున్నాడు. ఎవరు, ఆ పక్కగా ఉన్న వ్యక్తి. వీటికి ఆశ్చర్యపోతున్నాడు. ఎందుకు ఇంతసేపు నేను రారాలంటే కామ్గా ఉన్నాడు, ఇప్పుడు నన్ను అరే మోటు అంటారు కదా, మోటు రా చూసుకుందామని ఆయన సవాలు ఇస్తూ ఉన్నాం. వీటికి ఏం అర్థం కాదు. ఏమైంది అని ఇలా దగ్గర తిరిగి చూస్తే అక్కడ దూరం నుండి వాళ్ళ నాన్నగారు వస్తున్నాడు. ఈ భక్తుడు వాళ్ళ మా నాన్నగారు వస్తున్నారు కదా అని చూశాడు. వాళ్ళ నాన్నగారు ఎప్పుడైతే రావడం మొదలు పెట్టాడో వాళ్ళ నాన్నగారు చూసి లేని ధైర్యం వచ్చి అరే ఇలా చూసుకుందామని సవాలు ఇస్తున్నాను. ఇది నిజంగా జరిగిన సంఘటనలే కదా. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, మనం చాలాసార్లు బలహీనంగా ఉంటాము, కొన్నిసార్లు మనం ఎదిరించలేని స్థితిలో ఉంటాం. అయితే అక్కడ దూరం నుండి మీ నాన్నగారు రావడం ఎప్పుడైతే నువ్వు చూసావో నీకు ఎనలేని బలం అనేది వస్తావు. నువ్వు క్రీస్తులో కనుక దేవుడు నీ పక్కన ఉన్నాడు అని నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో నువ్వు ఎవరినైనా ఎదిరించగల గొప్ప సామర్థ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నీకు అర్థమైందా? సో ఈ యొక్క మిషనరీ బైబిల్స్లో మనం నేర్చుకుంటున్న ఈ వ్యక్తులందరూ కూడా వాళ్ళు చాలా ఇబ్బందుల గుండా వెళుతూ వచ్చారు. ఇక్కడ చూశారు కదా, చాలా భయంకరమైన పరిస్థితుల గుండా వెళుతూ వచ్చారు. కానీ వారి జీవితాల్లో వారు బలవంతులుగా ఎప్పుడు అనుకున్నారంటే, నా దేవుడు నాతో ఉన్నాడు కదా, అదిగో నా దేవుడు వస్తున్నాడు, నాకు ఏ భయము అని అనుకున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో మనము దేవుడితో ఉన్నప్పుడు మన దేవుడు ఏం చేస్తారంటే మనం బలపరిచి గొప్ప వాళ్ళుగా చేస్తారు. అలా చేయటమే కాదు, కానీ మరొక మాటలు కూడా చూడండి. ఆ ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన 20వ అధ్యాయం 4వ వచనం. ఎవరైనా చదువుతారా? చదవండి సిస్టర్, చదవండి. చూడండి, ఇక్కడ ఒక మాట, I saw the souls of those who are being beheaded because of their testimony of Jesus and because of the word of God. దేవుని కొరకు, దేవుని యొక్క సువార్త కొరకు ఎవరైతే తమ యొక్క ప్రాణాలు లేకపోతే సాక్ష్యం తెలియజేస్తూ వచ్చారో, దేవుని కొరకు ఎవరైతే నిలబడుతూ వచ్చారో, దేవుని కొరకు ఎవరైతే స్థిరంగా దేవుని యొక్క వాక్యం తెలియచేయాలని ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నారో, ఆ నిర్ణయం తీసుకున్న ఆ వ్యక్తులు ఏం చేయబడ్డారంటే చూడండి, కేవలము వాక్యం ప్రకటించినందుకు, సువార్తను తెలియజేసినందుకు వారందరూ కూడా వారి యొక్క తలలన్నీ కూడా శిరఛేదనం చేయబడుతూ వచ్చాయి అని అంటారు. శిరఛేదనం అంటే అర్థం ఏంటి? బికాస్ ఆఫ్ దేర్ టెస్టిమనీ ఆఫ్ జీసస్ అండ్ బికాస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వారి యొక్క సాక్ష్యము, దేవుని యొక్క వాక్యము ప్రకటించడం వలన చూడండి వారందరి యొక్క జీవితాల్లో బిహెడెడ్ చేయబడుతూ వచ్చారు. వారందరూ కూడా తలను నరుకుతూ వచ్చారు. ఏ విధంగా వారు దేవుని కొరకు నిలబడ్డారు మీకు అర్థమవుతుందా? అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళందరూ కూడా శిరఛేదం చేయబడుతూ తమ జీవితాలు ప్రభుత్వం అంకితం చేస్తూ ఆ పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు ఏ విధంగా నిలబడ్డారో ఆ సంగతులు చూసినప్పుడు దేవుని సింహాసనం ఎదుట వారందరూ కూడా సింహాసనం మీద కూర్చొని దేవుడితో పాటు ఉన్నారు. కానీ ఆ సంఘటన అపోస్తుడైన యోహాను భక్తుడు చూస్తూ వచ్చారు. ఈ రోజు దేవుని కొరకు నువ్వు కూడా అలాగే నిలబడడానికి ఇష్టపడితే చూడండి, దేవుని సింహాసనం పక్కన నీకు కూడా ఒక పెద్ద సింహాసనం ఉంటుంది. ఆయన కూడా ఒక నీతి కిరీటం, ఒక జీవ కిరీటాన్ని మనం కూడా ఇవ్వబోతాం. ఎప్పుడంటే ప్రభు కొరకు నమ్మకంగా మనం నిలబడగలం.
దేవుని కొరకు నిజంగా విశ్వాసంలో మనం ముందుకు కొనసాగించబడాలి. అలాగా కొనసాగించబడితే చూడండి మనం అందరం కూడా దేవునితో పాటు ఎంత సంతోషంగా ఉంటామో చూపిస్తూ ఆయన జోనస్ అనే ఒక వ్యక్తి ప్రభు కొరకు ఆ విధంగా నిలబడుతూ వచ్చాడు. ప్రభు కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అలా ఇష్టపడిన ఆ వ్యక్తి ఎవరంటే చూడండి జాన్ హస్ అనే వ్యక్తిని మనం చూస్తాము. ఆయన ఎప్పుడు పుట్టాడంటే చూడండి నెక్స్ట్ టైం జానస్ గారు క్రీస్తు శకము 1372 సంవత్సరం బొహేమియా అనే దేశంలో హుసేనిక్ అనే ఒక గ్రామంలో జన్మించారు. తర్వాత ఆయన ప్రాగ్ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ని చదివి అతను డిగ్రీని పొందుకున్నాడు. చాలా చక్కగా విద్యాభ్యాసం చేశాడు. ఆయన యవ్వన వయసులో చూడండి ఎప్పుడు కూడా తొట్టుపడకుండా, లేకపోతే మనం గత వారంలో నేర్చుకున్నట్టుగా ఎవరు లాస్ట్ వీక్ మనం నేర్చుకున్న వ్యక్తి పేరేంటి సాగరే అగస్టిన్ గారు ఏ విధంగా తన యవ్వనంలో తన జీవితాన్ని పాడు చేసుకున్నారు, ఏ విధంగా ఇహలోక సంబంధంగా తను తిరుగుతూ వచ్చారో, తన ఆనందం అంతా కూడా ఈ యొక్క ఇహలోక సంబంధమైన వాటిలో ఏ విధంగా కనుగొంటూ వచ్చారో, అలాగే కాకుండా ఈ యొక్క జోనస్ గారు తన యవ్వనమంతా కూడా ప్రభు కొరకు అంకితం చేస్తూ వచ్చారు. దేవుని చిత్తానుసారంగా ఏ విధంగా ఎదగాలో, ప్రభు యొక్క వాక్యాన్ని గ్రహించి ఏ విధంగా తన జీవితాన్ని సరి చేసుకోవాలో, ప్రభులో ఏ విధంగా స్థిరంగా నిలబడాలో ఆ వాస్తవాన్ని కూడా అతను నేర్చుకుంటూ అతను పెరిగాడు కాబట్టి చూడండి ఆ కొద్ది కాలంలోనే అతను యవ్వన వయసు వచ్చే సమయానికి అతను ఏం చేయబడ్డాడంటే ఆ ఫాదర్ గారు ఉంటారు కదండి, రోమన్ క్యాథలిక్లో ఫాదర్స్ ఉంటారు కదా, ఆ ఫాదర్ గారి చేత ప్రేగులోని బెత్లెహేం దేవాలయంలో బోధకుడిగా నియమించబడ్డారు. ఒక పాస్టర్గా అతను నియమించబడ్డారు. ఆ పాస్టర్గా నియమించబడిన ఆ యొక్క జోనస్ గారు చూడండి చాలా చక్కని ప్రసంగాలు చేయటము ఆయనకు బాగా ఇష్టం. ఎంత చక్కని ప్రసంగాలు చేసేవాడంటే ఆయన ప్రసంగాన్ని వినడానికి చాలా మంది పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. చాలా మంది అతని ప్రసంగాన్ని విని మారుమనసు పొందిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఆయన జీవనమంతా కూడా ప్రభు మీద ఆధారపడింది. ఆయన ఏ పరిస్థితుల్లో కూడా దేవుడు వదిలిపెట్టలేదు. అలాగే చక్కని ఆత్మీయమైన జీవితం కలిగి అతను ఒక సంఘానికి పాస్టర్గా నియమించబడ్డాడు కాబట్టి బైబిల్ని ఎంత ఉన్నతంగా ప్రకటించేవాడంటే చాలా అద్భుతంగా వాక్యాన్ని ప్రకటించేవాడు. ఆ యొక్క వాక్య ప్రకటన ప్రసంగాన్ని వినడానికి కొన్ని వందల మంది అక్కడికి ఆ యొక్క ప్రాంతానికి సంఘానికి వచ్చేవారు. అయితే అలాగా తన యొక్క పాస్టర్ జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. అలా కొనసాగిస్తబడుతున్నప్పుడు చూడండి ఆయన జీవితం చాలా ప్రభావితం చేయబడుతూ వచ్చింది. తన జీవితంలో ఒక మలుపు వచ్చింది, ఒక అనానుకునే ఒక పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిలో చూడండి ఏం జరిగిందంటే తనకంటే ముందుగా జాన్ విక్లిఫ్ అని ఒక వ్యక్తి ఉన్నారు. ఈయన కూడా సంఘ సంస్కర్త, అతను కూడా రిఫార్మర్ అని అంటాము. అయితే ఈ జాన్ విక్లిఫ్ గారి బోధన విన్నాడు, అతని రచనలు చదివాడు. అలా చదివిన తర్వాత ఈ జాన్ విక్లిఫ్ గారు రాసిన పుస్తకాలు ఈ జోనస్ గారి యొక్క జీవితాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. ఎంతగా ప్రభావితం చేశాయంటే జాన్ విక్లిఫ్ గారు దేవుని కొరకు ఏ విధంగా అయితే పాటుపడుతూ వచ్చారో, ఏ విధంగా దేవుని సువార్తను ప్రకటిస్తూ వచ్చారో, అనేకులను దేవుని యొద్దకు ఏ విధంగా నడిపించారో, ఇవన్నీ కూడా ఆ జాన్ విక్లిఫ్ గారు చేసిన పనులను ఆలోచన చేసి జోనస్ గారి జీవితం కూడా చాలా ప్రభావితం అవుతూ వచ్చింది. అలా ప్రభావితమైన ఆ యొక్క విషయం ఏంటిదంటే చూడండి ఒక మాట ఉంటుంది అక్కడ. ఆ రోజుల్లో రోమన్ క్యాథలిక్ సంఘాలు చాలా ప్రబలిపోతూ వచ్చాయి. ఈ రోమన్ సంఘాలలో ఈ పోపులు ఏమని బోధించేవారంటే వారు చెప్పిందే సత్యం, వారు ఏదైతే అవునంటే అవును, ఏదైతే కాదంటే కాదు, దాన్ని మాత్రమే ఈ మిగతా సామాన్య ప్రజలు వినాలి, ఆచరించాలి, దాన్ని మాత్రమే గైకొనాలి. ఎవరైనా వ్యతిరేకంగా తిరిగితే ఏమవుతుందో మనం గత క్లాసులో కూడా నేర్చుకుని వచ్చాము. అయితే ఈ రోజు కూడా ఆయన జోనస్ ఈ పోపులు చేసే అధికారం మీద అతను తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. వారు చెప్పిన సంగతుల మీద ఆయన తిరుగుబాటు చేస్తూ వచ్చాడు. అందులో అతి ప్రాముఖ్యమైనది పాప పరిహార పత్రం అనేది ఈ రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఎక్కువగా బిల్లు చేస్తూ వచ్చారు. పాప పరిహార పత్రం అంటే అర్థం ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి కనుక పాపం చేస్తే ఈ యొక్క పోపు దగ్గరకు వచ్చి, మీరు రోమన్ క్యాథలిక్లో ఒక పాస్టర్ గారు ఒక బాక్స్లో కూర్చుంటారు, మీరు చూసే ఉంటారు మోస్ట్లీ చూశారు కదా. ఆ బాక్స్ దగ్గరికి వెళ్ళి ఆయన ఏ పాపం చేశాడో ఆయన సోలు చెప్పాలి. ఈ పోపు గారు ఆయన తరపున పాప పరిహారం అనేది ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా జరుగుతూ వచ్చింది. ఈ రోజుల్లో పాప పరిహార పత్రం లేదనుకోండి, వేరే రకంగా దాన్ని ఆచరిస్తున్నారు. అయితే ఇలాంటి సందర్భంలో చూడండి ఆ రోమన్ అధికారులు ఏదైతే దేవుని యొక్క బైబిల్ని వ్యతిరేకిస్తూ
లేకపోతే వక్రీకరించి ఏ విధంగా బోధిస్తున్నారో ఆ యొక్క బోధనకు జాన్ విక్లిఫ్ కానీ జాన్ హస్ కానీ వారిద్దరు ఏం చేశారంటే వారి మీద ఒక తిరుగుబాటు తీసుకొచ్చారు. వారు చెప్పినది సరైనది కాదు అని తన యొక్క సామాన్య ప్రజలకు తెలియచేయాలని ఇష్టపడుతూ వారు ఏం చేశారంటే చూడండి, సంఘ విషయంలో లేఖనాలు మాత్రమే ఉన్నత ప్రమాణాలని, సంఘంలోని లోపాలు అవినీతిని సంస్కరించబడాలని, ఒక మంచి రీఫార్మేషన్ తీసుకురావాలని, ప్రజలలో ఒక చక్కని ఆలోచన విధానం తీసుకురావాలని, బైబిల్లో యేసుక్రీస్తు వారు ఏ సంఘటన తెలియజేశారో, ఏ విషయాలను మనం నమ్మాలని ఆశించారో ఆ వాస్తవాలు ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలని, తెలుసుకోవాలని ఈ జాన్ హస్ గారు ఏం చేశారు అంటే ఆ వాస్తవాన్ని కూడా తన ప్రజలకు తెలియచేయడానికి ఇష్టపడుతూ ఈ పోపుల మీద వ్యతిరేకంగా ఒక రీఫార్మేషన్ అనేది మొదలుపెట్టారు. అలా రీఫార్మేషన్ మొదలైన తర్వాత చూడండి, క్రైస్తవులు తమంతట తామే అందరూ బైబిల్ చదువుకోవాలనుకున్నారు. ఎందుకంటే ఈ రోమా పోపులు పరిపాలిస్తున్న కాలంలో కేవలం బైబిల్ లాటిన్ భాషలో మాత్రమే ఉండేది. ఆ లాటిన్ భాషలో ఉన్న ఒక బైబిల్ ఈ పోపులు చదివి దాని యొక్క అర్థం చెప్పి మీరు ఇదే పాటించాలి, ఇదే సత్యము, ఇది పాటించకూడదని వారు ఏదైతే చెబుతున్నారో దాన్ని మాత్రమే ఈ సామాన్య ప్రజలు విని దాన్ని ఆచరించేవారు. ఎందుకంటే వారికి మిగతా బైబిల్ తెలియదు కనుక. అయితే జాన్ హస్ గారు ఏం చేశారంటే చూడండి, చాలా అద్భుతమైన ఒక నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ లాటిన్ భాషలో ఉన్న బైబిల్ని తమ యొక్క స్వభాషలో నేర్చుకోవాలని, చదవాలని, దాన్ని అనుసరించాలని ఏం చేశారంటే ఆ లాటిన్ భాషలో ఉన్న బైబిల్ మొత్తం కూడా తన యొక్క ఇంగ్లీష్లోకి అతను తర్జుమా చేయడం మొదలుపెట్టారు. ఆ బైబిల్ని తర్జుమా చేస్తున్న కారణం చేత చూడండి కొన్నిసార్లు ఏం జరిగేదంటే ఆరాధనకు, ఇక్కడ ఒక బైబిల్ కనబడుతుంది చూసారు కింద, ఆరాధనకు ఉపయోగించే కొన్ని బైబిల్ మాత్రమే ఉండేవి. అది ఎవరు కూడా ఇంటికి తీసుకుని వెళ్ళడానికి వీలు లేదు. ఎవరైనా ఒక కనుక పర్మిషన్ తీసుకొని బైబిల్ చదవాలనుకుంటే ఆ దేవాలయానికి వచ్చి పుల్పిట్ దగ్గర ఆ యొక్క బైబిల్ ఇలాగ కట్టివేసి ఉంటుంది. పుల్పిట్ దగ్గర ఆ కట్టివేసిన సంఖ్యలతో కట్టివేసిన ఆ బైబిల్ తీసుకొని అక్కడే చదివి మరలా అక్కడే పెట్టేసి వారు తమ గృహాలకు వెళ్ళాల్సిన అవసరం ఉండేది ఆ రోజు. అయితే ఈ విషయాలన్నీ కూడా చూస్తున్న ఈ జాన్ హస్ గారికి చాలా బాధేసింది. అదే ఇది దేవుని బైబిల్, దేవుడు అందరికి ఇచ్చిన యొక్క బైబిల్ కదా, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారని ఆయన ఏం చేశారంటే ఈ బైబిల్లో అందరూ కూడా చదవాలని లాటిన్ భాషలో ఉన్న యొక్క బైబిల్ని తర్జుమా చేయడము మొదలుపెట్టారు. అలా తర్జుమా చేస్తున్న సమయంలో చూడడం జరిగిన సంఘటన ఏంటంటే జాన్ విక్లిఫ్ గారి సిద్ధాంతాలను అలాగే జాన్ హస్ గారిని నమ్మటమే కాదు కానీ దేవాలయంలో, కళాశాలలో, లేకపోతే సామాన్య ప్రాంతాలలో, వీధులలో, అలాగే కొంతమంది మీటింగ్స్లలో ఎక్కడ పడితే అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని గురించి చెప్పడము మొదలుపెట్టాడు. ఎంతగా చెప్పడం మొదలుపెట్టాడంటే ఈ విషయం కాస్త ఆ పోపులకు వినబడుతూ వచ్చింది. చూడండి, అక్కడ మీరు ఫోటో చూస్తున్నారు చూడండి. ఆ మొదటి ఉన్న వ్యక్తి పేరు విక్లిఫ్, జాన్ విక్లిఫ్. సెకండ్ ఉన్న వ్యక్తి జాన్ హస్, ఆ తర్వాత జూలీ, ఎరస్మస్, ఆయన తర్వాత లూథర్. వీరందరూ ముగ్గురు తర్వాత వచ్చారు. ఆ ముగ్గురు ఆ ఇద్దరు ఏం చేశారంటే ముందున్న ఆ టైంలో వాళ్ళు ఉన్నారు. ఆ జాన్ విక్లిఫ్ గారి తర్వాత వచ్చిన వారే జాన్ హస్. ఈ యొక్క జాన్ విక్లిఫ్ గారి రచనలన్నీ కూడా చదివి ఆయన సిద్ధాంతాలను సంఘాలలో, కళాశాలలో, వీధులలో, ఇళ్లలో, సంఘాలలో అన్ని చోట్ల దేవుని యొక్క వాక్యాన్ని చాలా చక్కగా బోధిస్తూ అనేకులకు కనువిప్పు కలిగినట్టుగా సువార్తను, ప్రసంగాలను చేస్తూ వచ్చాడు జాన్ హస్. అలా చేసిన కారణం చేత చూడండి, జాన్ హస్ పోపులను వారి అభిమానులు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. వారిని ఎంతగా వ్యతిరేకించారంటే మీరు చేసినది తప్పు, మీరు ఇలా చేయకూడదు, మీరు వారిని అనుసరించకూడదు, వారు చెప్తున్నదంతా కూడా బైబిల్కి వ్యతిరేకంగా ఉందని జాన్ హస్ ఎంతగా వారి అభిమానులకు తెలియజేసినా ఈ పోపుల యొక్క అభిమానులు దాన్ని వినలేకపోయారు. జాన్ హస్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఎంతగా వ్యతిరేకించారో చూడండి, వారి యొక్క కన్నుల నుండి ఈ యొక్క జాన్ హస్ తప్పించుకోలేకపోయారు. వారి నుండి ఆయన బారి నుండి తప్పించుకోలేకపోయి వారికి కొన్నిసార్లు పట్టుబడటం కూడా జరుగుతూ వచ్చింది. అయితే జాన్ విక్లిఫ్ గారిని అలాగే జాన్ హస్ గారిని ఇద్దరు ఏమన్నారంటే రిఫార్మర్స్ అని అంటారు. ఎందుకు రిఫార్మర్స్ అని అంటున్నామనంటే
ఒక అసత్యమైన ఒక ప్రాంతం నుండి సత్యమైన ప్రాంతంలోనికి లేకపోతే దేవుని యొక్క వాక్యంలోనికి ఎవరైతే నడిపిస్తారో వారిని రిఫార్మర్స్ అని అంటారు. అందుకే పైన ద రిఫార్మర్స్ అని ఎందుకు పెట్టారంటే నూతనమైన వెలుగు తీసుకొని రావటం. చీకట్లో బంధింపబడిన వారికి దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేసి దేవునిలోకి నడిపించడానికి ఎవరైతే పాటుపడుతున్నారో, ఎవరైతే చక్కని ఆలోచన చేసి ప్రభు కొరకు నిలబడుతున్నారో వారిని ఏమన్నా పిలిచారంటే ద రిఫార్మర్స్ అని పిలవడము జరుగుతొచ్చింది. అందులో భాగంగానే జాన్ విక్లిఫ్ గారిని అలాగే జోనస్ గారిని ఏం చేశారంటే రిఫార్మర్స్ అని తీసుకొచ్చారు. సో అలాగే దేవుని యొక్క వాక్యాన్ని చాలా చోట్ల ప్రకటిస్తూ మీకు అక్కడ పీపీలో కనబడుతుంది చూడండి. అక్కడ బీపీలో కనబడుతున్న వ్యక్తి పేరు జానస్. ఆయన ఏం చేశాడో చూసారా? దినదినము విస్తరిస్తున్నందున ప్రేగులోని రోమన్ క్యాథలిక్ చర్చ్ బిషప్లు విక్లిఫ్ యొక్క రచనలన్నీ కూడా వ్యాపింప చేయకూడదని, ప్రకటించకూడదని ఆ యొక్క రోమన్ క్యాథలిక్లు పోపులు ఏం చేశారంటే వాటినన్నిటి కూడా మీరు తీసివేయాలి, కాల్చివేయాలని ఒక శాసనాన్ని జారీ చేయడం జరిగింది. ఎవరు అంటే జాన్ విక్లిఫ్ గారి ఆ రచనలు. కానీ వాళ్ళు ఎంతగా అయితే దాన్ని కట్టుదిట్టం చేయాలనుకున్నారు, ఎంతగా దాన్ని ప్రచురింపబడకుండా ఆపివేయాలని ఎంతగా వారు ప్రయత్నం చేస్తూ వచ్చారో ఈ జాన్ విక్లిఫ్ గారి అభిమానులు ఉన్నారు. మీకు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కదా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆంధ్ర వాళ్ళు ఉన్నారండి. ఆంధ్ర వాళ్ళు చాలా మంది ఎవరు ఫ్యాన్ అండి? మీకు ఫ్యాన్స్ ఉన్నారు. ఎవరు? జగన్ పిఎస్డి కానీ చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కదండి. పవన్ కళ్యాణ్ ఆయన చేసింది ఏం లేదు, లేకపోతే పెట్టింది ఏం లేదు, కానీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మీరు కూడా ఆయన ఫ్యాన్స్ మంచిదే, అది మీ యొక్క ఆలోచన అనుకోండి. అయితే ఆయన ఫ్యాన్స్ ఏం చేస్తున్నారు కదా చూడండి. జాన్ విక్లిఫ్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు, అలాగే జోనస్ గారికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఏం చేశారంటే వారు ఏ విధంగానైనా వాళ్ళ యొక్క రచనలు కానీ వాళ్ళ యొక్క బోధలు కానీ ప్రసంగాలు కానీ ఎవరు కూడా వ్యాపింప చేయకూడదు, ప్రకటన చేయకూడదు, లేకపోతే ఎవరికి కూడా అందించకూడదని వారు చాలా గట్టి ఒక శాసనాన్ని తీసుకొని వచ్చారు. వారు ఎంతగా గట్టిగా చెబుతున్నారో వీరి యొక్క అభిమానులు ఏం చేశారంటే దానికంటే ఎక్కువగా అందరికీ తెలిసినట్టుగా సువార్తను అందజేయడం, అనేకులకు తెలియచేయడం అనేది జరుగుతూ వచ్చింది. అలా జరుగుతూ వచ్చినప్పుడు చూడండి, పోపు దీని విషయమై జోనస్తో మాట్లాడడానికి, జోనస్ నువ్వు రోము దేశానికి రావాలి, దీని విషయం నేను నీతో చర్చించాలని ఏం చేశాడు? ఆ యొక్క పోపు రోమ దేశానికి రావాలని జోనస్కి ఒక లెటర్ను పంపించడం జరిగింది. అయితే చూడండి, ఈ జోనస్ గారు ఆ లెటర్ చదివిన తర్వాత నిజమే అనుకున్నాను, నిజంగా పోపు నన్ను పిలిచాడు కదా, దీని విషయమై నేను కొద్దిగా మాట్లాడాలని అనుకొని అది నమ్మి ఏం చేశాడు? జోనస్ మతపరమైన లేకపోతే మత విరుద్ధమైన తప్పుడు బోధలు చేస్తున్నారని, దానికి సంజయ్ ఇవ్వాలని, తర్వాత వారు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాలని ఎవరు ఈ జోనస్ గారు ఏం చేశారు? రోమ్ దేశానికి వెళ్ళడం జరిగింది. అలా వెళ్ళిన తర్వాత వారు ఏం చేశారు చూడండి, ఆయన అనేక పట్టుబడి విచారణ అనేది ఎప్పుడు కూడా జరగలేదు. అసలు విచారించాల్సింది ఎందు నిమిత్తమే వచ్చాడో దాని కొరకు. అలా విచారించకపోగా జోనస్ను పట్టుబడి నువ్వు తప్పులు చేస్తున్నావు, నువ్వు ప్రకటించకూడదు అంటే నువ్వు అది బైబిల్ ప్రకటిస్తున్నావు, లాటిన్ భాషలో ఉన్న బైబిల్ నువ్వు తర్జుమా చేస్తూ వచ్చావు, అనేకులకు నువ్వు ఉద్యమాన్ని తీసుకొని వస్తా ఉన్నావు, అనేకులకు రెచ్చగొడుతున్నావు అని వాళ్ళందరూ కూడా అతని మీద నిపుణులు వేసి ఆయన సంఖ్యలతో బంధించడం జరిగింది. ఆయన బంధించేసి చూడండి, అక్కడ ఒక మాట ఉంటుంది ఇక్కడ, వాటిని అనేక మంది అంగీకరించేవారు. క్రీస్తు శకం 14 సంవత్సరంలో కాన్స్టెంట్ అనే ఒక పట్టణంలో ఒక సభ జరిగింది. ఆ సభకు కూడా జోనస్ను పిలిచారు. అతను అక్కడికి వెళ్ళారు. వాళ్ళు చెప్పారు, నీకు ఏం ప్రమాదం లేదు, ఎలాంటి భయం లేదు, నువ్వు రావచ్చు అని ఈ యొక్క రోమన్ అధికారులు అందరూ కూడా చెప్పారు. అయితే అక్కడ ఒక చక్రవర్తి ఉన్నాడు. ఆ చక్రవర్తి పేరు సిగిస్మండ్. ఈ సిగిస్మండ్ ఆయన ప్రమాణం చేశారు, నువ్వేం భయపడకుండా నేను చూసుకుంటాను వచ్చాయని. ఈ సిగిస్మండ్ ఏం చేశాడు? ఒక చక్కని నిర్ధారణ అనేది ఇచ్చాడు. అయితే ఆయన వచ్చినప్పుడు జరిగిన సంఘటన మీరు చెప్పాను కదండి. ఇప్పుడు ఆయనకు ఎలాంటి విచారణ చేయకుండా ఆయన మతద్రోహి అని అతని మీద నేరం వేసి అతను ఏం చేశాడు చూడండి, అతను పట్టుకొని
అక్కడ చెరసాల కనబడుతుంది కదా, ఆ చెరసాలలో ఏం చేశారు, అతను నిర్బంధించడం జరిగింది, చెరసాలలో వేయడం జరిగింది. విచారించక బదులుగా అతన్ని మతద్రోహి అని అతని మీద ముద్ర వేసి అతన్ని ఏం చేశారు అంటే చెరసాల వేశారు. ఆ పైన కనబడుతున్న వ్యక్తి పేరే సిగిస్మండ్, అది ఒరిజినల్ ఫోటోస్. ఓకే, నెక్స్ట్. అయితే చూడండి, చక్రవర్తి ఏ వాగ్దానం చేశాడో, ఎందు నిమిత్తమై నన్ను రమ్మని పిలిచారో ఆ యొక్క ఆ విచారణ చేయటకై తీసుకుని వచ్చారు. అదంతా కూడా సభ జరుగుతుంది. ఆ సభలో చక్రవర్తి పట్టుకొని, అంటే సిగిస్మండ్ కూడా అందులో ఉన్నాడు. ఆయన అడిగారు ఏమనంటే, నువ్వెందుకు చక్రవిరుద్ధమైన పనులన్నీ చేస్తున్నావు? మేము ఏదైతే వద్దు అన్నామో, ఏదైతే ప్రకటించకూడదని మీకు చెబుతూ వచ్చామో నువ్వెందుకు ప్రకటిస్తున్నావు అని అడిగినప్పుడు జానస్ చక్కని మాట చెప్పారు చూసారా. అసలు వారు ముందుకు తేబడినప్పుడు ఆయన మీద వారు 40 నిందలు మోపారు. వాటిలో చాలా వరకు ఆయన రచనలు ఎందుకైతే రాశారో ఆ రచనల మీద ఆయన సందేశం అడగడం మొదలుపెట్టారు. దానికి సమాధానంగా ఒకసారి ఒక మాట చెప్పే విషయం మీరు చూడండి. ఇక్కడ ఫస్ట్ లైన్లో 2 సంవత్సరాల నుండి ఈ విషయం కొరకు నేను మీతో విషయం కోసము చర్చించాలనుకుంటున్నాను, మీకు ఈ విషయం కోసం చెప్పాలనుకుంటున్నాను. అయితే నాకు సమయం దొరకలేదు. చూడండి, అక్కడ నాకు అవకాశం దొరకలేదు కనుక ఈ యొక్క విషయాన్ని మీకు చెప్పాలని నేను అనుకున్నాను, నాకు అవకాశం దొరకలేదు. అయితే నేను ఏం చేశానంటే న్యాయాధిపతి అయిన యేసయ్యకు నేను మనవి చేసుకున్నాను అని ఆ యొక్క సమాధానం చెప్పడం జరిగింది. నేను మీకు చెప్పాలనుకున్నాను ఏం చేస్తున్నానని, నేను ఎవరి కోసం ప్రకటిస్తున్నానని, ఏ రచనలు నేను చేస్తున్నానని నేను చెప్పాలని చాలాసార్లు 2 సంవత్సరాల నుంచి నేను ప్రయత్నం చేస్తూ వచ్చాను, కానీ నాకు అవకాశం మీరు ఇవ్వలేకపోయారు. అయితే ఈ విషయాలన్నీ కూడా ఒక వ్యక్తికి చెప్తే బాగుంటుందని, ఆ వ్యక్తి చెప్తే వింటాడని, తను నాకు సమాధానం దయచేస్తానని నేను ఆలోచన చేసి న్యాయాధిపతి అయిన యేసయ్యకు ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పుకుంటూ వచ్చానని జానస్ గారు వారికి తెలియజేయడం జరిగింది. అయితే ఆ మాటలకు వారు చాలా కోపడి, మనుషులకు చెప్పకుండా అనగా నువ్వు మాకు చెప్పకుండా యేసుక్రీస్తుకు చెప్పడము అది మంచి పనేనా అని వారు మరలా క్వశ్చన్ వేస్తారు. అలా మరలా వారు క్వశ్చన్ చేసినప్పుడు ఆయన ఈ విధంగా మరలా చెప్పడం మొదలుపెట్టాడు. క్రీస్తుకు సమర్పించిన విన్నపము కంటే శక్తివంతమైన ఏ విన్నపం కూడా ఈ లోకంలో లేదు అని అంటారు. నా విషయం క్రీస్తు కనుక చెబితే, నా హృదయంలో ఉన్న బాధం కనుక నేను దేవునికి తెలియజేస్తే నా విన్నపాన్ని దేవుడు తప్పకుండా వింటాడు, నా విన్నపాన్ని దేవుడు తప్పకుండా గ్రహిస్తాడు. నేను ఏదైతే తెలియజేస్తున్నానో, ఏదైతే నేను చెబుతున్నానో దానికి తప్పకుండా నా దేవుడు సమాధానం చెప్తాడు. దానికన్నా గొప్ప విషయం ఈ లోకంలో ఏది లేదని నేను గ్రహించాను. కాబట్టి నా యేసుక్రీస్తుకు నా యొక్క విషయాలన్నీ కూడా తెలియజేసుకొచ్చానని 2వ సమాధానం చెప్పడము జరుగుతుంది. అలా 2వ సమాధానం చెప్పిన తర్వాత చూడండి, వారందరూ కూడా ఏమంటారంటే అన్ని విషయంలో న్యాయపరంగాను, నిష్పక్షపాతంగాను, నిర్దోషంగాను ఎవరు తీర్పు చెప్పగలరు? క్రీస్తు ఒక్కడే చెప్పగలరు. ఎందుకు ఆ క్రీస్తు ఒక్కడే చెప్పగలడు అంటే ఆయనలో ఎలాంటి మోసం లేదు. ఆయన మోసగించబడడు. బాధింపబడిన వారికి, అణచివేయబడిన వారికి, తర్వాత ఆ వారికంటే అద్భుతంగా ఎవరు సహాయపడగలరని ఆయన జవాబిస్తూ యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని గురించి, ఆయన ఎలాంటి సహాయం చేస్తాడో ఆ సంగతుల గురించి, ఈ విషయాలు అక్కడున్న రోమన్ అధికారుల పోపులతో ఆయన సమాధానం ఇవ్వడము జరుగుతుంది. అలా జరిగిన తర్వాత చూడండి, ఈ సమాధానం ఎప్పుడైతే ఆ యొక్క రోమన్ పోపులు వింటారో వాళ్ళకి ఎనలేని కోపం వస్తుంది. ఎంతగా కోపం వస్తుందంటే చూడండి, అక్కడ ఏం చేస్తారంటే అతను వాళ్ళందరూ కూడా హేళన చేస్తూ, ఎవరిని జానస్ గారిని హేళన చేస్తూ, అవమానిస్తూ, ఇతను కాల్చి చంపండి, ఇతను బ్రతకనియద్దు, ఈయన నేను బ్రతకనిస్తే కనుక ఇంకా ఇలాంటి అనేక పనులు చేస్తాడు, అనేక మందిని మారుస్తాడు, మన మీదికి చాలా మంది వ్యతిరేకతను తీసుకొని వస్తారని వారందరూ కూడా ఒకేసారి పైకి లేచి అక్కడ చూడండి జానస్ గారి మీద వారు తమ యొక్క కోపాన్ని అలాగే వారికి అసహనాన్ని గురి చేస్తూ వారందరూ కూడా ఏం చేశారంటే చూడండి, దాదాపుగా అక్కడ ఆ రోజున 7 బిషప్లు ఉంటారు. 7 బిషప్ల ముందు ఈ మాటలు తెలియజేసినప్పుడు అస్గారి ఫాదర్ బట్టలు ధరించుకుని వచ్చాడు. ఆ బట్టలు ధరించుకున్న ఆ యొక్క జానస్ గారు అందరి ముందు ఆ బట్టలన్నీ కూడా చింపివేయడం జరుగుతుంది. ఆ బట్టలన్నీ చింపేసి చాలా చాలా ఘోరంగా జానస్ గారిని అవమానపరుస్తారు. చాలా కించపరిచి ఈయన చూడండి అని అతన్ని పరిహసించడం జరుగుతూ ఉంటుంది.
అయితే వాళ్ళు ఎంతగా అవమానించినా, ఎంతగా అతన్ని పరిహాసించినా, ఎంతగా అతన్ని అంటే కొద్దిగా ఎగతాళి చేస్తూ మాట్లాడుతూ వచ్చినా ఆయన ఒకటే మాట్లాడతాడు. యేసుక్రీస్తు వారు కూడా ఆయన మంచి పనులు చేశారని చాలా మంది ఏం చేశారు, మరణశిక్ష విధించారు. మరణశిక్ష విధించి గొల్గొతా ప్రాంతానికి తీసుకుని వెళ్ళి అతని బట్టలన్నీ కూడా తీసివేసి ఆ బట్టల కొరకు చీట్లు వేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఒకటే మాట చెప్పారు. గత వారంలో కూడా నేను చెప్పాను, స్టీఫెన్ అనే భక్తుడు క్రీస్తును నమ్ముకున్నందున అతను అన్యాయంగా ఊరి వెలుపలికి తీసుకుని వచ్చి అతను రాళ్ళతో కొడుతున్నప్పుడు చూడండి, అతను కూడా ఒకే ఒక మాటను చెప్పగలిగారు. చాలా మంది భక్తుల జీవితాల్లో ఆ చివరి క్షణంలో వాళ్ళు ఎంత అవమానపడుతున్నప్పుడు కూడాను, ఎంతగా వాళ్ళు హేళన చేయబడుతున్నప్పుడు కూడాను వారు దేవుని యందు నమ్మకం ఇచ్చిన వారు కనుక, నేను స్టార్టింగ్లో అదే సందర్భంలో చెబుతూ వచ్చాను, వారందరూ దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు కనుక వారందరూ ఒకే మాట చెప్పగలిగారు. అదే ఈ జోనస్ కూడా వారందరికీ కూడా ఒకటే మాట చెప్పారు, ఏంటంటే నన్ను ఇలాగ ఎగతాళి చేస్తున్నందుకు, అవమానపరుస్తున్నందుకు, నా బట్టలు చిప్పివేసి నన్ను దిగంబరిగా నిలబెట్టినందుకు నేను బాధపడట్లేదు, కానీ మీరందరూ కూడా ఒకే ఒక మనసును కలిగి ఉన్నారు చూడండి, దాన్ని బట్టి నేను చింతిస్తూ నేను చాలా ఆశ్చర్యపడుతున్నానని జోనస్ గారు ఆ మాటను వారితో మాట్లాడడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ మాటను జోనస్ గారు చెప్పడం జరిగిందో చూడండి, అతని మీద ఒక కిరీటాన్ని పెడతారు. ఇక్కడ మీరు చూశారు దీపిటిలో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రోమన్ అధికారుల యొక్క పోపులు. ఆ పోపులు ఏం చేశారంటే అతని మీద ఒక కిరీటాన్ని పెట్టి అక్కడ ఒక మాట కిరీటం పెట్టి దాన్ని ముక్కలుగా చేసి దాని యొక్క అతని తల అంతా కూడా రక్తసిక్తము చేసి అనగా రక్తం కారుతా ఉంటే అతను ఏమన్నారంటే మతద్రోహుల నాయకుడు అని ఆ యొక్క కిరీటం మీద అతని పేరు రాయడం జరుగుతుంది. యేసుక్రీస్తు వారిని అన్యాయంగా సిలువ వేశారు. ఏమని రాశారు పైన? యేసుక్రీస్తు వారు చనిపోయిన పైన ఏమని రాశారు? యూదులకు రాజైన యేసుక్రీస్తు వారిని ఒక మాట రాస్తారు కదా, అది వాస్తవానికి ద్రోహము చేశాడని, లేకపోతే అన్యాయంగా నేను దైవ కుమారుని చెప్పుకున్నానని, ఇలాంటి పనులు చేశారని యేసుక్రీస్తు వారిని అన్యాయంగా వారు మరణశిక్ష వేస్తారు, పైన ఆ యొక్క పై విలాసాలను రాస్తారు. అలాగే జోనస్ కూడా దేవునికి వాక్యను ప్రకటించారని వాళ్ళు ఏం చేశారు చూసారా, ఒక కిరీటం తీసుకొచ్చి ఆ కిరీటం మీద మత ద్రోహుల నాయకుడు అని పేరు రాసి దయ్యంలో బొమ్మలు వేసి ఆ యొక్క దయ్యం యొక్క బొమ్మల టోపీని అతనికి పెట్టడం జరుగుతుంది. అలా పెట్టిన తర్వాత చూడండి జోనస్ ఎంత చక్కని మాట్లాడాడంటే, నా దేవాది దేవునికి ముళ్ళ కిరీటం పెట్టారు, అన్యాయంగా అతన్ని హింసించారు, ఆ ముళ్ళ కిరీటం పెట్టి ఇతను కూడా ప్రభు రాజు అని అతను మతద్రోహం చేశాడని, లేకపోతే ఏమంటారు దేవదూషణ చేశాడని అతనికి కూడా ఇలాంటి ముళ్ళ కిరీటం పెట్టారు. అయితే ఆయనే అంత పెద్ద ముళ్ళ కిరీటాన్ని భరించినప్పుడు ఈ చిన్నపాటి అవమానము నాకేం పెద్ద కాదని ఆ యొక్క కిరీటాన్ని జోనస్ గారు తన తల మీద పెట్టుకోవడం జరుగుతుంది. మీరు విన్నారా? మతద్రోహుడు, లేకపోతే అన్యాయం చేసేవాడు, లేకపోతే నానా రకాల ప్రజలను ఇబ్బంది పెట్టి, లేకపోతే తన యొక్క మాటల ద్వారా రచన ద్వారా ఇబ్బంది పెడుతున్నాడని నానా రకాలుగా అతను ఏలం చేస్తూ ఆ టోపీని తన తల మీద పెడుతున్నప్పుడు జోనస్ గారు చాలా కోపపడి వెళ్ళిపోవాల్సింది, లేకపోతే మరొకటి చేయాల్సింది. కానీ జోనస్ గారు చెప్పారు చూసారా, ఏమన్నాడు? నా కోసము నా ప్రభు ముళ్ళ కిరీటం ధరించినప్పుడు ఈ తేలికైన కిరీటాన్ని నేను ఎందుకు ధరించకూడదు అని చెప్పి ఆ యొక్క కిరీటాన్ని, అవమానాన్ని, ఆ యొక్క పరిహాసాన్ని, ఎగతాళిని ఆయన జోనస్ గారు ఆ రోజు తన తల మీద పెట్టుకోవడం జరుగుతాం. అది చూసిన బిషప్ చూసారా, అప్పుడు ఆ బిషప్ ఆయన తల మీద ఆ యొక్క కిరీటాన్ని పెట్టి నీ ఆత్మను నరకానికి అప్పగిస్తున్నాను అంటారు. యేసుక్రీస్తు వారు మనందరూ కూడా పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి ఆ దొంగతో మాట్లాడుతుంటే ఇక్కడ నరులు చూడండి, మేము దేవుని తరపున వాక్యం తెలియజేస్తున్నాము, మేము దేవుని యొక్క ప్రతినిధులు చెప్పుకుంటున్న ఈ పోపులు ఎవరైతే ఉన్నారో ఈ పోపులు మాత్రం ఏం చేస్తుందంటే అతను అవమానపరిచి ఎగతాళి చేసి నీ ఆత్మను నరకానికి అప్పగిస్తున్నామని ఆ యొక్క టోపీని బిషప్ గారు పెట్టడము జరుగుతుంది. అలా జరిగిన తర్వాత ఈయన యేసుక్రీస్తు యొక్క ఆ మాటలు వినడం లేదని, యేసుక్రీస్తుని నమ్మడం వదిలిపెట్టడం లేదని ఇంకా బాగా కోపం తెచ్చుకొని ఆయన ఏం చేస్తారో చూసారా, కింద చూడండి, అతని గొలుసుతో కట్టి, మీరు ఆ ప్రీమిట్లో చూడండి, ఆ గొలుసుతో కట్టి
కట్టి వేసి అతను తీసుకొని వెళ్తున్నప్పుడు జానస్ గారు నమ్మి ఈ విధంగా అంటాడు, నా కొరకు నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంతకంటే కఠినమైన ఆ గొలుసుతో కట్టబడ్డాడు. నేను ఇంత దుప్పు పట్టిన ఈ గొలుసుతో బంధించబడటం నాకు పెద్ద విషయమేమి కాదు. నా దేవుడే అంతగా భరించినప్పుడు మానవుడైన నేను ఆయన కొరకు ఈ తుప్పు పట్టిన గొలుసు నన్ను ఏం చేయగలవని ఆయన ఏం చేశారంటే ఆ గొలుసుతో కట్టబడి ఆయన ఎక్కడికి వెళ్ళారంటే చూడండి, అతను కాల్చి చంపడానికి అతను తీసుకుని వెళ్తా ఉన్నాడు. అలా తీసుకుని వెళ్తున్నప్పుడు చూడండి ఆయన చాలా గొప్పగా ఆనందపడుతూ వెళ్తూ వచ్చాడు. చాలా ధైర్యంగా వెళ్తూ వచ్చాడు. ఎందుకంటే ఆ దేవాది దేవుడే ఈ విధంగా చేసినప్పుడు నేను ఎందుకు చేయకూడదు అని ఆయన తీర్మానాన్ని చూపిస్తూ వచ్చాడు. చూడండి అక్కడ ఏం చేశారు అంటే అతని పుస్తకంలో కాచబడుతున్న స్థలంలో ఆయన తీసుకుని వెళ్ళారు. అక్కడ ఉన్న కొయ్య స్తంభంకు గొలుసుతో ఆయన కట్టివేశారు. నెక్స్ట్ పెట్టారు. ఇక్కడ చూడండి ఒక ప్రాంతానికి తీసుకుని వెళ్ళారు, గొలుసులతో అతను కట్టారు. ఒక కొయ్య స్తంభానికి అతనికి గొలుసుతో కట్టివేసి ఆ మెడ వరకు కట్టెలు పేర్చారు. బవేరియా రాజు అస్గార్ చివరిగా ఆయన ఏమని చెప్పారంటే, నువ్వు రాసిన సిద్ధాంతాలు, నువ్వు నమ్ముతున్న సిద్ధాంతాలు, నీ రచనలు, నీ దేవుడు ఎవరైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా నువ్వు వదిలిపెట్టు. నువ్వు కనుక వదిలిపెడితే నిన్ను కాల్చివేయము అని ఆ యొక్క బవేరియా రాజు అతనితో మాట్లాడినప్పుడు జానస్ గారు యేసుక్రీస్తు గురించి ఒక మాట చెప్తారు. చూడండి, తప్పుడు సిద్ధాంతాలు నేను ప్రకటించలేదు, నేను పెదవులతో చెప్పిన దాన్ని రక్తంతో ముద్ర వేస్తున్నానని చెప్పాను. నేను ఏదైతే చెప్పానో సత్యమే చెప్పాను. నా జీవితంలో ఎప్పుడు కూడా ఎవరిని మోసపరిచే విధంగా నేను వాక్యాన్ని తెలియచేయలేదు. అయితే చూడండి, ఇంతవరకు నా నోటితో నేను వాక్యం చెబుతూ వచ్చాను, కానీ ఈ రోజు నన్ను చంపడానికి వచ్చారు, నన్ను కాల్చి వేస్తున్నారు. నేను ఈ రోజు నుంచి నా రక్తంతో వీటినన్నిటి కూడా రాస్తానని, దాన్ని ముద్ర వేస్తున్నానని ఆ జానస్ గారు తను చనిపోతున్నప్పుడు ఆ గొలుసుతో కట్టబడినప్పుడు చెప్పిన ఆ మాట. తన జీవితంలో ఏమి కూడా చేయలేదు, తప్పదు. దేవునికి సువార్తను ప్రకటన చేశాడని అతన్ని ఇంత అవమానపరుస్తూ, ఇంత హేళన చేస్తూ, అతని బట్టలని చింపేసి దిగంబరిగా తీసుకుని వెళ్తున్నప్పుడు జానస్ గారు ఎంతగా బాధపడి ఉండాలో చెప్పండి. అతనికి తెలిసి అంటే అతను ఒక పాస్టర్ గారు, అతను తెలిసిన వాళ్ళు చాలా మంది అక్కడికి వచ్చి ఉంటారు. వారందరూ చూస్తుండగా కానీ దేవుడు నేను విడిచిపెట్టాను, నా దేవుడు ఈ విధంగా రక్షించాడని ఆ సంగతులన్నీ కూడా తెలియజేస్తూ వచ్చారు. అయితే వారందరూ ఏం చేశారంటే అతను కట్టివేసి దూరంగా ఆ కట్టెలతో పేర్చి ఒక మాట చూసారా, కట్టెల మంటలు అతను చుట్టుముట్టినప్పుడు గట్టి శబ్దంతో వారందరూ కూడా వినున్నట్టు జానస్ గారు తను కాలిపోతూ దేవుని యొక్క పాటలను పాడడం మొదలుపెట్టాడు. దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. దేవుని ఆరాధించడం మొదలుపెట్టాడు. దేవుని ఎంతగా స్తుతిస్తూ ఎంత గొప్పగా సంతోషంగా పాటలు పాడుతున్నాడంటే ఆయన ఒకటే మాట చెప్పాడు, నేను ఇప్పుడు చనిపోతున్నా, కానీ నా రక్తం ద్వారా నేనేం చేస్తానంటే వీటిని అన్నిటి కూడా స్థిరపరుస్తానని జానస్ గారు తను కాలిపోతూ పాడుతున్న మాటలు, అలాగే కాలిపోతూ దేవుడు స్తుతిస్తున్న చక్కని పాటలు, ఇలాంటి గొప్ప ధైర్యం కలిగి ఇంత చక్కని ఆ ఆత్మీయత కలిగి అతను ముందుకు కొనసాగించబడ్డాడు. కనుక చూడండి ఆ రోజు జానస్ గారు ఎంత ధైర్యంగా దేవుని కొరకు నిలబడ్డాడో ఆ యొక్క పని ఈ రోజు మనం అందరం కూడా ఏం జరిగిందంటే నెక్స్ట్ టైం మీకు చెప్తాను. చూడండి, నెక్స్ట్ టైం ఒక చిన్న వీడియో పెట్టానండి దీనికోసము, ఆయన ఎలాగా కాల్చబడ్డాడో ఒకసారి చిన్నగా చూడండి ఒక వీడియో. No estaba ahí, respondo y nebudu se báti zreko, nebojte se ఆ పాట పాడుతున్న వ్యక్తి జానస్. అతని కిరీటం మీద చూడండి దయ్యాల బొమ్మలు ఉన్నాయి. అతన్ని ఆ విధంగా హేళన చేస్తూ అవమానపరుస్తూ అందరూ చూసినట్టుగా వారి మధ్య నుండి అతను తీసుకుని వస్తా ఉన్నారు. అక్కడ వచ్చిన ఆ వ్యక్తి తెల్లగా చూడండి, ఆ వ్యక్తి జానస్. se báti mnoha tisíců, kteří se vůkol kladou proti mně. No, začneme. Ani třeba zpět a
jeszcze w ostatniej chwili odwołał. Jestli nepřátelé, jak mnozí jsou, a nenávistí, než všechno nenávidíme. Ostříhej duše mé a vytrhni mě, ať nejsem zahamben, nech v tebe doufám. Kriste, říká svatá slova. Neposlouchejte ho! Je to kacíř! Bratři a sestry, nevěřte, že jsem učil prudy. Já jim kázal, že zlou a špatnou vrchnost చనిపోతూ కూడా సువార్తను ఏ విధంగా తన ప్రజలకు అందజేస్తున్నాడో ఆయన చనిపోవడానికి వెళ్తున్నప్పుడు ఆయన భయపడట్లేదు, దిగులు చెందట్లేదు. Drazí přátelé, teprve teď nám dovolili s tebou mluvit. Pozdravte všechny domy. Mé přátelé z vysokého učení, doktor, mé bratry milované, šepce, krejčí a písaře také. Pozdravte. A řekněte jim, ať jsou pevní v poznané pravdě, kterou já jsem do posledních dní. Pospěšte si! S Bohem, moji milí. Zachovej svůj život! ఎప్పుడైనా వదిలిపెట్టి యేసుక్రీస్తునే. Projdi నా spravedlivě. దేవుడు నన్ను ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు, నన్ను మోసం చేయలేదు. నేను ఎందుకు నా దేవుడు వదిలిపెట్టాలి అని ఆ చనిపోతున్నప్పుడు చెప్తున్నాను. Psal, kázal, chci rád umřít. Končete to! చూడండి ఆ చివరి ఆ చివరిలో కూడా చూడండి, ఆయన అంటే దేవుని కొరకు ఆ విధంగా నిలబడి చనిపోవడం అనేది మామూలు విషయం కాదు. అతని చుట్టూ మంటలు వస్తా ఉన్నాయి, అతని చుట్టూ మంటలు పెట్టారు. అయినప్పుడు కూడా అతను భయపడలా. మీరు చూశారు కదా, ఎంత ధైర్యంగా నడుచుకుంటూ వెళ్ళాడు, ఎంత ధైర్యంగా ప్రభు కొరకు తన ప్రాణం ఇవ్వడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఇవన్నీ కూడా జరగడానికి గల కారణం ఏంటి తెలుసా? దేవుణ్ణి ఆయన ఎంతగా ప్రేమించాడో సంతం చూపించాడు. అసత్యమైన ఆ బోధనను ఏ విధంగా తీసివేయాలని ఎంతగా ప్రయత్నం చేశాడో ఆ సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే చూడండి, ఆయన చనిపోతూ త్వరగా అతని త్వరగా మంటలు అతని గొంతును ముఖము కూడా మూసివేయడంతో, అంటే కాల్చివేయడంతో అతని యొక్క స్వరం ఆగిపోతూ వచ్చింది. కొన్ని నిమిషాల పాటు అలాగా కాలుతూ 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 ఆయన చనిపోవడం జరిగింది. క్రీస్తు నందు 6 జూలై 1415వ సంవత్సరంలో, అనగా దాదాపుగా 42-43 సంవత్సరాలు మాత్రమే ఆయన బ్రతికి ప్రభు నందు అతను నిద్రించడం జరిగింది. ఆయన చనిపోతూ చెప్పిన మాటలను చూసారా, చాలా గొప్పగా అనేకుల జీవితాల్లో ప్రభావితాన్ని తీసుకొని వచ్చాయి. అయితే ఆయన చనిపోయినప్పుడు కూడా చూడండి, ఈ యొక్క పోపులు ఏం చేశారంటే చాలా భయంకరమైన ఒక పని చేస్తూ వచ్చారు. అతను చనిపోగానే విక్లిఫ్ గారిని చనిపోయినప్పుడు ఎలాంటి పని చేస్తూ వచ్చారో, జానస్ గారు చనిపోయినప్పుడు అతని యొక్క చిత్తభస్మం ఏదైతే ఉంటుందో, అతను చనిపోయినప్పుడు ఆ యాసెస్ ఏవైతే ఉంటున్నాయో
అతన్ని వాటినన్నిటి కూడా పోగు చేసి ఈ పక్కన ఫోటో చూడండి, దీనిని రివర్ రెయిన్ రివర్ అని ఆ యొక్క పేరు కలిగి ఆ యొక్క రివర్లో ఏం చేస్తారంటే ఆయన యొక్క చిత్తభస్మాన్ని కలిపేయడం జరుగుతుంది. ఎందుకంటే అతని యొక్క చిహ్నాలు, అతని యొక్క గుర్తులు, అతని యొక్క మాటలు, ఒక వ్యక్తి జానస్ అని ఒక వ్యక్తి ఉన్నాడు అని ఎవరికి కూడా తెలియకుండా ఉండడానికి ఆయన చనిపోయినప్పుడు ఆయన చిత్తభస్మాన్ని ఆ నీటిలో రైన్ నదిలో వాటిని విసిరేయడము, అందులో కలిపేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరు కూడా గుర్తుపెట్టుకోకూడదన్న ఆలోచనతో ఈ పోపులు ఆ విధమైన పని చేస్తారు. అలా చేసినప్పుడు చూడండి, జానస్ శిష్యులు చాలా మంది ఉన్నారు, దేవుడి యొక్క వాక్యాన్ని చాలా గొప్పగా విన్నారు. ఆయన చనిపోయిన తర్వాత అతని అభిమానులు ఆయన యొక్క సువార్తను చాలా చోట్లకి తీసుకుని వెళ్ళడం జరిగింది. వారిని హుస్సిట్స్ అని కూడా అంటారు. జానస్ ఎవరైతే వెంబడించారో ఆ యొక్క గుంపును హుస్సిట్స్ అని పేరుతో పిలిచారు. వారు ఏం చేశారంటే దేశం నలుమూలలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించడం, అనేకులకు దేవుని యొక్క సువార్తను తెలియచేయడం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత జానస్గా చనిపోతున్నప్పుడు ఒక మాట అంటారు, నేను చనిపోయిన తర్వాత నాలాగా మరొక వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తి మరలా చాలా చక్కని గొప్ప సువార్తను మీకు తెలియజేస్తాడు అని ఒక ప్రవచన రూపకంగా ఒక సందర్భాన్ని చూపిస్తారు. ఆయన ఎవరో కాదు, మార్టిన్ లూథర్ గురించి ప్రవచించారని చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే జానస్ తర్వాత వచ్చిన మార్టిన్ లూథరు ప్రపంచాన్ని చాలా ప్రభావితం చేస్తూ వచ్చాడు. సో జానస్ గారు చనిపోతున్నప్పుడు ఆ మార్టిన్ లూథర్ గురించి చెప్పారు అనేది చాలా మంది బిలీవ్ చేస్తున్న సంఘటన. అదే రాబో కాలం గ్రంథం వస్తుంది, దాన్ని మీరు పట్టుకోలేరు, ఆయన చాలా గొప్పగా సేవ చేస్తారని ఆయన గురించి మాట్లాడిన తర్వాత నెక్స్ట్ పెట్టండి. ఆయన చనిపోతున్నప్పుడు ఈ మాట చెప్పారు, మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వినండి, రాసుకోండి. యు మే బర్న్ మై బాడీ టు యాషెస్, బట్ యూ విల్ నెవర్ రిమూవ్ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్ దట్ ఐ హావ్ ప్రీచ్డ్ ఫ్రమ్ ద హార్ట్స్ ఆఫ్ పీపుల్ అని అంటారు. మీరు నా శరీరాన్ని కాల్చి బూడిద చేయొచ్చేమో, నా శరీరాన్ని ముక్కలు చేయొచ్చేమో, అక్కడ ఒక మాట అంటాడు చూసారా, కానీ నేను ప్రకటించిన క్రీస్తు సువార్తను ప్రజల హృదయాల నుండి మీరు ఎప్పుడు కూడా వేరు చేయలేరు, దానిని మీరు తీసివేయలేరు అని చెబుతూ అతను ఆ అగ్నికి ఆహుతి అయిపోవడం మనం చూస్తాం. ఆ యొక్క బీపీటీ చూడండి, ఆయన మరణించినప్పుడు పరలోకం నుండి మీద ఒక వెలుగు లాంటిది ఆయన మీద ప్రసరించడము, ఆయన గొప్పగా ధైర్యంగా ఈ మాటలు చెప్పడము, ఇదంతా కూడా చూస్తున్న వ్యక్తుల జీవితాల్లో చాలా గొప్ప మార్పు రావడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. ఇంత గొప్ప అద్భుతమైన మాట చెప్పాడంటే నిజంగా ఆయన దేవుని కొరకు ఏ విధంగా సేవ చేయాలని ఆయన చక్కని తీర్మానం తీసుకున్నాడో మనం ఆలోచన చేయాలి. అందుకే ఈ మాట అంటాడు, మీరు నా శరీరాన్ని కాల్చి పూజ చేయగలరేమో కానీ నేను ప్రకటించిన క్రీస్తు సువార్తను ప్రజల హృదయాల నుండి మీరు ఎప్పటికీ కూడా మీరు తీసివేయలేరు, వేరు చేయలేరు అనే సంగతిని చెప్పి ఆయన కాలిపోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఒక చిన్న వీడియో కూడా పెట్టానండి, ఆ వీడియో కూడా చూడండి. నెక్స్ట్ పెట్టండి, ఇప్పుడు వినండి, చాలా చక్కని అద్భుతమైన వీడియో. క్రీస్తు కొరకు ఏ విధంగా హతసాక్షులు అయ్యారో చూడండి. కన్నీట కలిగిన స్మృతులు, గుండెల్లో ఎన్నో వ్యతలు, విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు, రాళ్ళ క్రింద నలిగిన వాడు, రంపాలకు తెగిపడినోడు, కత్తుల రక్తాక్షరాలు, క్రీస్తు కొరకు హతసాక్షులు, పరదేశులు, యాత్రికులు, తండ్రికిష్టులైన తనయులు ఎంత యోగ్యులు, నీతిమంతులు, మార్గదర్శులు, మాదిరి మనకుంచిపోయిన మార్గదర్శులు, పరమాత్మ ఆకలి తప్పులు, అపరిమితముగా తిన దెబ్బలు, చెరసాలలో పొందిన యాతనలు, ఆపదలలో అనేక మారులు, ప్రాణాపాయములు, నిందలు, జాగరణములు, ఉపవాసములు, లోకములకు నచ్చని మారు, తిరస్కారములు పొందారు, సకల జనులు ద్వేషించిన
దాసులు తమ సిలువను మోస్తూ బ్రతికిన గొప్ప వీరులు ఆర్జవీరని ఆత్మపూర్ణులు తమ పరుగులు కడముట్టించిన మార్గదర్శులు కన్నీట కరిగిన స్మృతులు గుండెల్లో ఎన్నో వేదలు విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు రాళ్ళ క్రింద నలిగిన వాడు రంపాలకు తెగిపడినోడు కత్తుల రక్తాక్షరాలు క్రీస్తు కొరకు హత సాక్షులు హృదయమందు భద్రము వాక్యము ఉపద్రవములో విశ్వాసము అలుకరుగని యోధుల ప్రయాణము సిలువను గూర్చిన ఉపదేశము లోకానికి ఎంతో అల్పము సిగ్గుపడని పాదము సుందరము లోకమునకు వేడుక వారు దినదినము చనిపోయారు శరీరాశలను సిలువేశారు చెరుల మెప్పు కోరని వారు వదకు సిద్ధమే అయినారు తుగకు ప్రభువులో మృతి పొందారు ధన్య జీవులు సర్వశ్రేష్ఠులు గొర్రెపిల్ల పిల్లి విందుకు వారి అర్హులు పరిశుద్ధులు యాజకులు పరమ తండ్రి ఆలయములో స్తంభములు కన్నీట కరిగిన స్మృతులు గుండెల్లో ఎన్నో వ్యథలు విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు ప్రాణ క్రింద నలిగిన వాడు రంపాలకు తెగిపడినోడు కత్తుల రక్తాక్షరాలు క్రీస్తు కొరకు హత సాక్షులు పరదేశులు యాత్రికులు తండ్రికిష్టులైన తనయులు ఎంత యోగ్యులు నీతిమంతులు మార్గదర్శులు మాది మనకుంచిపోయిన మార్గదర్శులు కన్నీట కరిగిన స్మృతులు గుండెల్లో ఎన్నో వేదలు విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు రాళ్ళ క్రింద నలిగిన వారు ఊరంపాలకు తెగిపడినోడు కత్తుల రక్తాక్షరాలు క్రీస్తు కొరకు హత సాక్షులు లాస్ట్ స్లైడ్లో మీరు చూసే ఉంటారు, అది కూడా ఒక యవనస్తుని యొక్క జీవిత చరిత్ర కూడా మీరు యాడ్ చేయడం జరిగింది. సరే, ఏదేమైనా మీరు చూసారా, క్రీస్తు కొరకు హత్సాక్షులు అవ్వటం అని అంటే అది సహజమైన మాట కాదు. క్రీస్తు కొరకు నిలబడాలంటే ఎంత త్యాగం చేయాలో, ఎంతగా ప్రభుని హత్తుకొని జీవించాలో ఒకసారి గమనించాలి. వారు అనేక బాధల గుండా వెళ్ళారు కాబట్టి చూడండి, ఈ రోజు వరకు మనం వారి గురించి మాట్లాడతాం. కాబట్టి జానస్ ఎంత చక్కని అద్భుతమైన పని చేస్తూ
ఆయన చనిపోతూ కూడా క్రీస్తు కొరకు ఏ విధంగా నిలబడ్డాడో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ దయచేసి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అలనాడు ఆ వ్యక్తులందరూ కూడా తమ జీవితాలను ప్రభు కొరకు అంకితం చేయగలిగారు. కాబట్టి మీరు ఆ వీడియోలో చూస్తున్నట్టుగా చూడండి, రాళ్ళతో కొట్టబడ్డారు, భయంకరంగా హింసించబడుతూ వచ్చారు, సింహాలకు వారు ఆహారంగా వేయబడుతూ వచ్చారు, రాత్రికాల సమయంలో దివిటీలుగా వారు ఉంచబడుతూ వచ్చారు, వారి చర్మాలను చొక్కాలుగా ఒలిచి మరలా తన శరీరాన్ని కుట్టుతూ వచ్చారు. దేవుడి కొరకు వారు నిలబడాలని, దేవుడి కొరకు వారు సేవ చేయాలని, దేవుడి కొరకు ఎంతగా వారు ఆరాటపడు